హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో అది నా ఫస్ట్ వీడియో అయితే కాదు. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో కాదు. నేను రికార్డ్ చేసిన ఫస్ట్ వీడియో కాదు. నేను కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకునేవాడిని. అలాగని వీడియో క్రియేట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయకుండా ఆపేయడం ఇలా చాలాసార్లు చేస్తూ వచ్చాను. కొన్నిసార్లు అయితే వీడియో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బాగోలేదనో, సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు, వీడియో రీచ్ ఉండదేమో అని చెప్పి కొన్నిసార్లు అప్లోడ్ చేయకుండా ఆపేయడం. ఇంకొన్నిసార్లు మనం మంచి మైక్ వాడలేదు, నాయిస్ వచ్చిందని చెప్పేసి మానేయడం. ఇలా చాలాసార్లు చేస్తూ ఉండేవాడిని. సరే మనం మంచి మైక్ కొనుక్కున్న తర్వాత నీట్గా తీద్దాం, బ్యాక్గ్రౌండ్ కోసం మంచి లైట్ కొనుక్కుందాం, అలా చాలా చాలా ఒకటి కాదు, నన్ను నేను ఆపుకోవడానికి నేనే కారణాలు వెతుక్కునేవాడిని. దానికి తోడు మనం ఒక డిసిజన్ తీసుకుని ఈ రోజు నుంచి మనం కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం అన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. నేను మంచి విషయాలు చెప్పి ఇద్దరు ముగ్గురిని అయినా కనీసం మోటివేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని మోటివేషన్ వీడియోస్ టైప్ చేసేవాడిని. అవి చూసి ఒకళ్ళిద్దరు కాదు కదా, నా పక్కన వాళ్ళు కూడా మారడం పక్కన పెడితే చాలా కామెడీగా చేసేవారు. జనరల్గా అయితే నేను ఎవరు ఏమనుకుంటున్నారు అనేది అంతగా పెద్దగా పట్టించుకోను. నాకు నచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ ఏదైతే ఇస్తుందో నేను అది చేసుకుంటూ వెళ్తాను. అయినప్పటికీ కూడా మనం పెట్టిన వీడియోస్కి సరిగ్గా రీచ్ రాకపోవడం, అదే టైంలో కొన్ని నార్మల్ అసలు బాగాలేదు, ఏంటి ఇలా ఉంది కంటెంట్ అనే వీడియోస్కి ఎక్కువ రీచ్ రావడం, ఇవన్నీ చూసి సర్లే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకు మనం చేసిన యూజ్ లేనప్పుడు, రీచ్ రాలేనప్పుడు వేస్ట్ అని చెప్పేసి దాన్ని ఆపేసాను. దాన్ని ఆపేయడం కాకుండా ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా హైడ్ చేస్తాను. మెయిన్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నా కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది, దాన్ని స్క్రీన్ మీద చూపించేటప్పటికి అది సరిగ్గా వర్కౌట్ అయ్యేది కాదు. చాలా అనుకుంటాను అది రేపటి నుంచి బుక్ మీద పెట్టి రాసి క్లియర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి చాలా అనుకుంటాను. అక్కడ దాకా వెళ్ళాలంటే ఎందుకో నన్ను నేనే ఎక్కువ డిమోటివేట్ చేసుకున్నట్లు అనిపించేది నాకు. సరే ఇవాళ కాదు రేపు స్టార్ట్ చేద్దాం, రేపు కాదు ఎల్లుండి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు కాదు, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకునేవాడిని. అలా అనుకోవడం నెలలు కాదు ఇయర్స్ అయిపోయినా సరే నాలో ఏంటంటే అది చెయ్యాలి అనేది ఒక తపన అయితే ఉండేది. ఆ తపన ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నన్ను ప్రోత్సహించింది. నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. నేను ఇటు చూస్తున్నానా, కరెక్ట్గానే చూస్తున్నానా, సరిగ్గానే చూస్తున్నానా, అరే మళ్ళీ నాకు కింద కామెంట్ ఏమొస్తుంది, నేనేం మార్చుకోవాలి, అది ఇంకా ఆ పని మొదలు పెట్టకుండానే ఇన్ని డౌట్స్. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఏదైనా పని చేసే ముందు వెనక చాలా ఆలోచించాలి, అది చేయాలి, ఇది చేయాలి, చాలా హోంవర్క్ చేయాలి అంటారు. రైట్, నేను దాన్ని కాదన్నా. బట్ నువ్వు ఏదైనా చెయ్యడం మానేసి ఫస్ట్ నెగిటివ్స్ ఏమొస్తాయి అని చెప్పేసి దాని మీదే కూర్చుంటే అసలు ఈ రోజుల్లో అసలు వర్కౌటే కాదు. ఎందుకంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది లోకం. సో మీరైనా కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ దాని మీద కొంచెం హోంవర్క్ చేసినా కూడా అది వర్కౌట్ అవుద్దో లేదో పక్కన పెడితే ముందు స్టార్ట్ అయితే చేయండి. చాలా రోజులకి నేను ఇంకా డిసైడ్ అయ్యాను, అది రీచ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కాకుండా ఎంతమంది చూస్తున్నారో ఏమో అన్నది నాకు ఇంకా పట్టించుకోవద్దు. ఫస్ట్ నన్ను నేను మార్చుకోవడానికి ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. నా వీడియోస్ నుంచి ఖచ్చితంగా మీరు ఎంతో కొంత నేర్చుకునేలాగే ఉంటాయి. మెయిన్గా నా గోల్ ఏంటంటే నా వీడియోస్ ద్వారా ఏదో ఎంటర్టైన్మెంటో లేకపోతే టైంపాస్ అన్నట్లు కాకుండా యూత్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ స్ట్రగుల్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఐ థింక్ మెంటల్లీ ఆర్ ఏదైనా ఎక్కువ ఆలోచించి ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఏదైనా చెయ్యాలని చెప్పేసి చేయకుండా ఆగిపోతున్నారు, అలాంటి వాళ్ళకి నా మాటల వల్ల, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏమైనా యూజ్ అవుతాయి అది చాలు నాకు.
సో ఇంకా ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ముందు ముందు నా వీడియోస్లో నా లైఫ్ జర్నీలో నేను ఫేస్ చేసినటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ నేను వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చానో అండ్ నేను ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నానో ఇవన్నీ అప్డేట్ ఇస్తూ నా లైఫ్లో జరిగే ఆ, చిన్న చిన్న మంచి చెడు అన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎట్ ప్రజెంట్ రోజుకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల మంది క్రియేటర్స్ ఉన్నారు. అందులో ఒకటిగానే నేను ఉండాలనుకోవట్లేదు. అట్లీస్ట్ నాకంటూ కొంతమంది ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నారు, ఫేవరెట్ బ్లాగర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు చాలామంది ఇన్స్పిరేషన్. నేను ముందు ముందు వాళ్ళ నుంచి నేనేం నేర్చుకున్నాను కూడా మీకు చెప్తాను. సో నా వీడియోస్ నుంచి కూడా మీరు ఏదో ఒకటి గెయిన్ చేసేలాగా, పాజిటివిటీ అయినా గెయిన్ చేసేలాగా ఉంటుందని ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒక మాట చెప్తాను, మళ్ళీ వచ్చా. వీడియో బాగా నీట్గా ఎడిట్ చేస్తేనే రీచ్ వస్తుంది, లేకపోతే వీడియోలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రీచ్ వస్తుంది, లేకపోతే వీడియోలో మంచి ఆడియో అది ఉంటేనే రీచ్ వస్తుంది అనేది కాకుండా వీడియోలో మనం చేసే కంటెంట్లో దమ్ముంటే రీచ్ దానంతట అదే వస్తుందని చెప్పి దాన్ని చేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.